గురుగారు ఒక చేతి అంటే ఇప్పుడు చాలా మంది యువకులు చనిపోతున్నారు కదా, అర్ధ ఆయుస్సుని మనం మన అరిచేతిని చూసి గుర్తించవచ్చు అంటారా? గుర్తించవచ్చు. నేను గుర్తించినవి ఉన్నాయి. నా వ్యక్తిగతమైనటువంటి నా కుటుంబంలోను, తర్వాత నా శిష్యుల దగ్గర, నా క్లయింట్స్, లేకపోతే నా సహచరులు, బంధువులు చాలా మందిని గమనించాను. నేను గమనించి అర్ధాయుష్ అంటే ఇక్కడ మనం ఆయుష్ని చెప్తూ ఉండేటువంటి రేఖ ఏదైతే ఉందో దాన్ని మధ్య మధ్యలో అక్కడక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. దాన్ని మన ఈ శాస్త్రాల్లో ఏమంటారంటే అపమృత్యు యోగము అంటారు. మృత్యు అంటే ఏదో ఇంతకాలం ఉంది, అక్కడికి ఎండ్ అవుతుంది. అలాంటిది పులి స్టాప్ పెట్టేటువంటిది ఒకటి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ రేఖ పూర్తిగా ఉన్న మధ్యలో ఎక్కడో చోట 2-3 చోట్ల తెగటం ఉన్నప్పుడు అది అపమృత్యువు అంట. ఆ కాలంలో కూడా అటువంటి పరిస్థితులు ఏదో కారణం వల్ల ఏర్పడవచ్చు. ఏర్పడి మళ్ళీ లైఫ్ని కొనసాగించవచ్చు. దానికి ఇతర అంశాలు, యోగము, మన మనస్సు, బుద్ధి, ఇవి కూడా కారణమవుతాయి. అంటే మనస్సు ఎక్కడో చోట క్షోభించి తట్టుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయి అతను చివరికి సూసైడ్కి టెండెన్సీ అంటాం దీంట్లో కనబడుతుంది.